సిడిపిఓకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ లోపల ఇంపార్టెంట్కి సంబంధించి ఫస్ట్ టాపిక్, అదేవిధంగా సెకండ్ టాపిక్ చూసినాం. సో నెక్స్ట్ ఈరోజు థర్డ్ టాపిక్ అయినటువంటి నవజాత శిశువు గురించి చూద్దాం. అందులో సో ఏమేం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది. సో నవజాత శిశువు దీనిని న్యూ బార్న్ అనే పేరుతో పిలుస్తారు. సో న్యూ బార్న్ బేబీ ఆర్ న్యూ బార్న్ అనే పేరుతో పిలుస్తారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటిది అంటే నవజాత శిశువు అంటే ఏంటిది. నవజాత శిశువు రైట్. సో నవజాత శిశువు అని ఎవరిని అంటున్నాము అంటే పుట్టినప్పటి నుంచి, ఎప్పటి వరకు అండి? పుట్టినప్పటి నుంచి 4 వారాలు లేదా 22 నుంచి 28 రోజులు. ఏమంటున్నా? పుట్టినప్పటి నుంచి 4, సో ఎప్పటి వరకట? 4 వారాలు లేదా సుమారు 28 రోజులు. ఈ 28 రోజుల వరకు ఉన్నటువంటి ఆ పీరియడ్ను శిశువు యొక్క నవజాత శిశువు అనే పేరుతో పిలుస్తారు. క్లియర్ అండి? సో నవజాత శిశువు అనగా పుట్టినప్పటి నుంచి 4 వారాలు లేదా డేస్ లోపల అన్నప్పుడు కొన్నిసార్లు 22 to 28 డేస్ అని ఇస్తాడండి. ఇది కూడా రైట్ ఆన్సరే అవుతుంది. కాబట్టి 22 నుంచి 28 రోజులు కావచ్చు. సో లేదా ఆ 4 వారాల వరకు ఉన్నటువంటి పీరియడ్ని నవజాత శిశువు లేదా న్యూ బార్న్ బేబీ అనే పేరుతో పిలుస్తారు. సో దెన్ అంతేకాకుండా నవజాత శిశువు పుట్టినప్పుడు లక్షణాలు, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవి మనకు క్వశ్చన్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. నంబర్ 1 ఏమంటున్నా, నవజాత శిశువు యొక్క చర్మము గులాబీ రంగులో ఉంటే. ఏ రంగులో అండి? నవజాత శిశువు యొక్క చర్మము గులాబీ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి సిమ్టమ్స్ అనేటివి లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏ రంగులో ఉంటే? గులాబీ రంగులో ఉంటే. ఓకేనా? సో ఈ గులాబీ రంగులో ఉన్నప్పుడు నెంబర్ 2, కండరాలు బలంగా ఉంటాయి. అంటే మంచి గట్టిగా బాడీ ఎలా ఉంటుందంటే గట్టిగా, అంటే బలిష్టమైనటువంటి కండరాలు కలిగినట్టు మనము అర్థం చేసుకోవచ్చు. ఏ విషయం లోపల? గులాబీ రంగులో గనుక ఉన్నట్లయితే. దెన్ అంతేకాకుండా శ్వాసక్రియ సాపిగా సాగుతుంది. శ్వాసక్రియ మంచి నెమ్మదిగా తీసుకోగలుగుతాడు. పుట్టినటువంటి బిడ్డ నిమిషానికి ఎన్నిసార్లు అండి? 32 సార్లు శ్వాసక్రియ. ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య ఎంత అంటే 32 సార్లు. కాబట్టి సో నెమ్మదిగా శ్వాసక్రియ ఆరోగ్యంగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 40 శ్వాసక్రియ అనేది పుట్టినప్పటి నుంచి 48 గంటల వరకు శ్వాసక్రియను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ శిశువుకు ఏమైనా వ్యాధి సోకిందా లేదా న్యూమోనియా వంటి వ్యాధి ఏమైనా వచ్చిందా, ఆ వ్యాధి సిమ్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి. గులాబీ రంగులో శిశువు ఉన్నప్పుడు గుండె యొక్క వేగము 100 ఉంటుంది. హార్ట్ బీటు. సో గుండె నిమిషానికి 72 సార్లు మనం ఎట్లనైతే కొట్టుకుంటుందని చెప్తామో, సో 100 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఎప్పుడు? సో బిడ్డ ఆరోగ్యంగా గనుక ఉంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ ఆ శిశువును గట్టిగా గిల్లినట్లయితే, ఏడ్స్తే, సో గిల్లినప్పుడు ఏడ్స్తే ఆరోగ్యంగా ఉన్నట్టు. రైట్. ఏమంటున్నా చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పుట్టినప్పటి నుంచి 4 వారాల వరకు ఉన్నటువంటి శిశువుని నవజాత శిశువు అంటారు.
లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే గులాబీ రంగులో గనక చర్మం ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉన్నట్లు, శరీరం అంతా మంచి గులాబీ రంగులో కనబడుతుంది అంటే కండరాలు మంచిగా బలంగా ఉన్నట్టు, ప్లస్ అదే విధంగా చూసినట్లయితే 48 గంటల వరకు శ్వాసక్రియను అబ్జర్వ్ చేయాలి, శ్వాస మార్గం సరిగ్గా ఉంటుందా లేదా చూసుకుంటూ ఉండాలి. సో బిడ్డ యొక్క హృదయ స్పందన ఎంత ఉంటుందంటే 100 సార్లు ఉంటుంది, ఇంకా 100 కంటే ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి 100 సార్లు ఉండేలా చూడాలి. సో అదే విధంగా పాదం మీద గాని లేదా అదే విధంగా కాలు మీద గాని గిల్లినట్లయితే కొంతవరకు సో శిశువు ఏడ్చినట్లయితే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లుగా గుర్తించవచ్చు. దెన్ అదే విధంగా ఏమంటున్నా, సో సాధారణంగా పుట్టినప్పుడు శిశువు బరువు ఎంత ఉంటుంది అంటే 2500 గ్రాములు అంటే 2.5 కేజీల బరువును కలిగి ఉంటాడు. 2.5 కేజీల బరువు కనుక ఉన్నట్లయితే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనము లెక్కలకు తీసుకుంటాము. ఒకవేళ ఈ 2500 గ్రాముల కంటే తక్కువగా కనుక ఉన్నట్లయితే, ఎప్పుడు శిశువు ఒకవేళ 9 నెలలు కాకుండా ముందుగానే కనుక జన్మించినట్లయితే, ఇలా ముందుగా జన్మిస్తే వాళ్ళని ఏమంటారంటే సో ప్రీ మ్యాచ్యూర్ బేబీ అంటారు, లేదా నెల తక్కువగా పుట్టినటువంటి శిశువు అంటారు. సో అదే విధంగా తక్కువ బరువు కలిగినటువంటి శిశువు అంటారు. ఎంతకంటే అండి సో 2.5 కేజీ కంటే బరువు తక్కువగా ఉన్నట్లయితే, సో నెల తక్కువ, ఒకవేళ నెల తక్కువ లోపల ఏమైతుందంటే గ్రోత్ అనేది కాదు, కాబట్టి నెల తక్కువ శిశువు అనే పేరుతో పిలుస్తారు. సో నెక్స్ట్ దీని ఏమంటున్నా, నవజాత శిశువు యొక్క సో